వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. సైజ్ వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాం. ఈరోజు 30 సైజులో కట్ అవుతుంది. మెజర్మెంట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. అప్పర్ చెస్ట్ 29, ఫుల్ బస్ట్ 30, వెస్ట్ 25, షోల్డర్ 14, ఆర్మోల్ 13.5, బ్యాక్ నెక్ లెంత్ 9 ఇంచ్, ఫ్రంట్ 6.5, బస్ట్ పాయింట్ వచ్చేసి 8.5. మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి. ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఎలా కట్ చేయాలని చూద్దామండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఉంది కదా, 13కు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా యాడ్ చేద్దాం. ఈ మార్క్కి స్ట్రైట్గా ఒక మార్క్ అయితే వేసేద్దాం ఇలా. నెక్స్ట్ మార్క్ వచ్చేసి ఆర్మోల్ లైన్, అప్పర్ చెస్ట్ లైన్ 5.5 అండి. 5.5కి ఒక మార్క్ వేసేద్దాం. నెక్స్ట్ వీరి షోల్డర్ వచ్చేసి 14 ఉంది. 14లో హాఫ్ ఎంత అవుతుంది? 7 ఇంచ్ అవుతుంది కదా. 7 ఇంచ్కి ఒక మార్కు. బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచ్ ఓపెన్ అవుతుంది. మన మెథడ్లో 9 ఇంచ్ బ్యాక్ నెక్, 9 ఇంచ్ ఓపెన్ అయితే మనం 1.75 మైనస్ చేయాలి. 1.75కి నేను ఇక్కడ మార్క్ వేసేస్తున్నా. ఇప్పుడు ఎంత వచ్చింది? 5.1 వస్తుంది. ఈ 5.1కి మనం ఇక్కడికి మార్క్ వేసేసి ఎక్స్ట్రా దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మనం ఇక్కడికి ఒక మార్క్ వేయాలి. బ్యాక్ క్రాస్ బ్యాక్ కోసం అండి. ఇలా చేసి మీరు ప్యాటర్న్ కట్ చేయడం వల్ల బ్యాక్ రింకల్స్ రిమూవ్ చేయొచ్చు. ఇలా మార్క్ అయితే వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో ఆర్మోల్ లైన్ డ్రా చేద్దామండి. కర్వీగో ఉంటే కర్వీగోతోనే మీరు చేయొచ్చు. మీ దగ్గర కర్వీగో లేకపోతే ఫ్రెంచ్ కర్వ్తో కూడా చేయొచ్చు. సేమ్ రిజల్టే వస్తుంది. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.75 ఒక మార్కు. షోల్డర్ డౌన్ 0.25. షోల్డర్ను బట్టి డౌన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. వీరి వెస్ట్ వచ్చేసి 25 ఉంది. 25లో 4th పార్ట్ వచ్చేసి 6.25 వస్తుంది. 6.25 ఒక మార్కు ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ టక్స్ కోసం మార్జిన్ వేసానండి. వీరి అప్పర్ చెస్ట్ వచ్చేసి 29 ఉంది. 29లో మన 4th పార్ట్ ఎంత వస్తుంది? 7.25 వస్తుంది. మీకు తెలియకపోతే ఇలా 29 డివైడెడ్ బై 4 చేసి ఇలా చేయండి. 7.25 వస్తుంది. ఈ 7.25 ఇక్కడికి మార్క్ వేసి బ్యాక్ నెక్ 9 ఇంచ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం కొద్దిగా లూజింగ్ ఇవ్వాలి. బ్యాక్ పార్ట్ ఆ లూజింగ్ ఎంత ఇవ్వాలి? 0.25 అంటే 2 లైన్స్ ఇక్కడికి ఇవ్వాలి. ఈ మార్క్ నుండి ఈ మార్కుకు ఇలా స్ట్రైట్గా మార్క్ వేసేద్దాం. ఎక్స్ట్రా మార్జిన్ అండి ఇది. 1 నుండి 2 లోపు మనం తీసుకోవచ్చు. దానికన్నా ఎక్కువ తీసుకుంటే ఈ భాగం నుండి ఈ భాగం మధ్యలో ఇక్కడ వ్రింకల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. అందుకు ఎక్కువ మార్జిన్ కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్. వీరి ఆర్మోల్ ఎంత ఉందండి? 13.5 ఉంది కదా. 13.5కి మనం +5 అంటే 14 ఇంచులు. 14 ఇంచులో సగం 7 ఇంచ్ వస్తుంది. 7 ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి మనం మెజర్మెంట్ చేసి చూద్దాం. ఇక్కడ నుండి మన స్టిచ్చింగ్ లైన్ ఎక్కడి నుండి మొదలవుతుందో అక్కడి నుండే మనం చూడండి కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గానే రావాలని ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ వస్తుంది. ఇప్పుడు నెక్ లైన్ ఒకటి మార్క్ వేసేద్దాం. 9 ఇంచ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 9.5కి ఒక మార్కు. ఈ మార్కు నుండి ఈ మార్కు
నెక్ కొద్దిగా బ్రాడ్గా రావాలంటే ఇక్కడ మనం కొద్దిగా పెంచుకోవచ్చు. ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చి 2.5 వచ్చింది, ఇక్కడ 3 ఇంచు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా షేప్ తీయాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ పార్ట్ క్రియేట్ చేద్దాం. టక్స్ పాయింట్ కోసం 4 ఇంచ్ ఒక మార్క్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 0.75 ఒక మార్క్ వేసేసుకోండి. దీనికి మధ్యలో ఒక లైన్ ఇలా వేసేసి ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇటువైపుకు ఒక మార్కు, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఇటువైపుకు ఒక మార్క్ వేసి ఈ మార్కు నుండి ఈ మార్కుకు ఇలా కలపాలి. మనం ఎక్కడెక్కడ స్టిచ్చింగ్ లైన్స్ వేసామో అక్కడ ఇలా మార్క్ పెట్టేసేయండి. మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఇలా టచ్ పాయింట్ పెట్టడం వల్ల నెక్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేద్దామండి. మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలని చూద్దామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఒక మార్క్ వేసేద్దాం. ఒక 1 సెంటీమీటర్ లేదంటే ఒక 1/2 ఇంచ్ విడ్త్లో ఒక లైన్ అయితే ఇలా వేసేసుకోండి. ఇది మన హుక్స్ పాయింట్, హుక్స్ మరి కాజాల కోసం అండి. బ్యాక్ నెక్ 9 ఇంచ్ కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అంటే 6.5 నెక్ కట్ అవుతుంది. షోల్డర్ అడ్జస్ట్మెంట్ మనము బ్యాక్ నెక్లో ఎంత మైనస్ చేసాం, 0.75 మైనస్ చేసాం షోల్డర్ హాఫ్లో. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ మైనస్ ఎంత చేయాలి, 6.5 కట్ అవుతుంది కదా. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా మీకు క్లారిటీ ఇస్తా. షోల్డర్ వచ్చేసి 14 ఇంచ్ కదా, 14 ఇంచులో మనం -2 చేస్తే =7 వస్తుంది. ఆ 7లో మనం మైనస్ ఎంత చేసాం, బ్యాక్ నెక్ కోసం బ్యాక్ నెక్లో 0.75 చేసాం కదా. 9 ఇంచ్ ఓపెన్కి. మరి ఫ్రంట్ నెక్లో సేమ్ అండి, షోల్డర్ 14లో -2 చేస్తే 7. ఫ్రంట్ వచ్చేసి ఎంత మనం మైనస్ చేయాలి, 1.75నే మైనస్ చేయాలి. మన ఫ్రంట్ నెక్ 7 ఇంచ్ అయితే మరి మెథడ్ వేరే అవుతుందండి, ఇదే రాదు. మీరు మన వీడియోస్ చూసుకుంటా పోతే అన్నీ మీరు చూడడం వల్ల మీకు నేను ఏ నెక్లో ఎంత మైనస్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. మన వీడియోస్ ఎక్కడ మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ప్రకారం మన అడ్జస్ట్మెంట్ ఎలా చేద్దాం చూడండి. 0.75 బ్యాక్ వచ్చింది, 0.75 ఫ్రంట్ వచ్చింది. అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు. మనం యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మనం మార్క్ వేసేసుకోవాలి. చూడండి, ఇది ఇలా ఉంది కదా, ఇది ఎలాగుందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఈ మార్క్ వచ్చేసి కరెక్ట్ ఈ లైన్ని టచ్ అవుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ. దీని ప్రకారం మార్క్ వేసేద్దాం. మనం డైరెక్ట్గా కూడా ఇలాగే పెట్టి మార్క్ వేయొచ్చు ఫ్రెండ్స్, కానీ అందరికీ అర్థం కావాలి కదా మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేసాము ఏంటి అనేది. మన నెక్ ఫ్రంట్ 7 ఇంచు లేదా 5.5 లేదా 7.5 వస్తే మన షోల్డర్ అడ్జస్ట్మెంట్ మారుతుంది. అందుకని నేను కొద్దిగా అక్కడ క్లారిటీ ఇచ్చాను అన్నమాట. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగైతే మార్క్ వేసాం కదా. ఇక్కడ షోల్డర్ 2 పాయింట్స్ డౌన్ ఇస్తున్నా. ఇది బ్యాక్ పార్ట్ క్రాస్ బ్యాక్ అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ క్రాస్ బ్యాక్. మన ఈ స్కేల్ 90 డిగ్రీ కోన్ ఇక్కడ ఉంది కదా, ఇది కరెక్ట్గా ఇలా షోల్డర్ లైన్కి ఇలా పెట్టండి, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేసేద్దాం.
0.75 వస్తుంది. ఇప్పుడు మన కర్విగోతో ఇలా కర్విగో లేకపోతే ఫ్రెంచ్ కర్వ్తో కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చెయ్యొచ్చు, ఫ్రంట్ క్రాస్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి వీరి నెక్ 6.5 కదా, 7 ఇంచ్కి మార్కు, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ కావాలి. ఇందులో నెక్ డ్రా చేయాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వీరి బస్ట్ పాయింట్ వచ్చేసి 8.5 ఉంది. మనం దీనికి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేసి 9 ఇంచ్కి ఒక మార్కు. ఈ 9 ఇంచ్ కరెక్ట్గా గైడ్ లైన్స్ చూసి మార్క్ వేయండి. కర్విగోలో గైడ్ లైన్స్ చాలా బాగా ఇచ్చారండి. ఇలా ఈ లైన్కు ఈ లైన్ కరెక్ట్గా టచ్ అవ్వాలి. ఇలా మార్క్ వేసేసుకోండి. నెక్స్ట్ బస్ట్ హైట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బస్ట్ సెంటర్ తీయాలి. బస్ట్ సెంటర్ ఎలా తీయాలి? చాలా ఈజీ ఫ్రెండ్స్. వీరి ఫుల్ బస్ట్ వచ్చేసి 30 ఉంది. 30 డివైడెడ్ బై 10 చేయండి, 3 ఇంచ్ వస్తుంది. 30 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఇక్కడ 3ని మనం మార్క్ పెట్టేసుకుందాం. ఇలా 3కి ఒక మార్క్, దీనికి మనం 0 అని నేమ్ ఇచ్చాం. ఫ్రెండ్స్ చాలా మంది కర్విగో అయితే తెప్పించారు కదా, కర్విగోతో మనం ఇక్కడ 2 ఇంచ్ కిందికి ఒక మార్క్ అయితే వేస్తాం. చూడండి ఇప్పుడు ఈ మార్కుకు దీనిలో ఉండే లైన్స్కు కరెక్ట్గా ఎలా మ్యాచ్ అవుతుందని చూద్దాం. ఇక్కడ 2 ఇంచ్కి ఒక మార్క్, ఇలా మార్క్ని మనం స్ట్రైట్గా అయితే వేసేసుకుందాం. చూడండి మన కర్విగోలో 0 అని ఇక్కడ ఇచ్చారు కదా, సేమ్ ఇక్కడ పెట్టేసేయండి. చూడండి లైన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి కదా. 0 పాయింట్ దగ్గర మన 0 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఒక 0 పాయింట్ చూపిస్తుంది కదా మన స్కేల్లో, అక్కడ ఒక మార్క్ పెట్టేసేయండి. ఇలా చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంచ్ ఉంది కదా, మన ఇక్కడ 3.25 రావాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది. మన కర్విగోలో చాలా బాగా అయితే డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్. చాలా మంది అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకున్నారు. చాలా మంది కూడా వారి ఇంటికి చేరింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలని ఉంటే మీరు స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, మీరు ఆర్డర్ చేసుకోగలరు ఫ్రెండ్స్. దీంతో మన వర్క్ చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ మనం కొద్దిగా మ్యాథమెటిక్స్ చేసే కొద్దిగా టైం అయితే సేవ్ అవుతుంది. చూడండి ఇలా పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. చూడండి 0 మార్క్ దగ్గర మనం ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక మార్కు మన గైడ్ లైన్స్ కరెక్ట్గా ఇస్తుంది. ఇది 2 ఇంచులో కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనకు ఇది చాలా బాగా అయితే గైడ్ లైన్స్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు దీని ప్రకారం దీనికి ఇలా మనం మార్క్ అయితే వేసేసుకుందాం. ఈ మార్క్ నుండి ఈ మార్కును కలపాలి. ఇలా దీనికి Y అని నేమ్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బస్ట్ సెంటర్ అయిపోయింది. మన కప్ లెంత్ ఒక మార్క్ ఇచ్చాం. ఇప్పుడు దీని విడ్త్ కూడా తీయాలి, డాట్ లెంత్ కూడా తీయాలి. డాట్ లెంత్ ఎలా తీయాలని చూద్దాం ఫ్రెండ్స్. డాట్ లెంత్ వచ్చేసి మనం ఫుల్ బస్ట్ డివైడెడ్ బై 12 చేద్దాం. 12 చేస్తే ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. చూద్దాం ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్లో. 30 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు చూడండి 2.5 వస్తుంది. ఈ 2.5ని మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ వేయాలి. 2.5 ఇక్కడికైతే మార్క్ వేసేసాం కదా. ఇది మన డాట్ లెంత్ అయిపోయింది. డాట్ విడ్త్ ఎంత తీయాలి? డాట్ విడ్త్ వచ్చేసి ఈ మార్క్ నుండి మనం ఇచ్చేసి 0.25
మనం డాట్ విడ్త్ ఇవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఇటువైపు 0.25, 1 ఇంచు 2 లైన్స్ ఇలా ఇచ్చి ఈ మార్కుకు ఈ మార్కుతో కలపాలి ఇలా. ఇప్పుడు 2.5 ఎక్కడికి వస్తుందని చూద్దాం. ఇక్కడ నుండి 2.5 ఇక్కడికి, ఇక్కడ నుండి 2.5 ఇక్కడికి కదా. ఈ మార్కుకు మనం 90 డిగ్రీలో ఇలా మార్క్ వేసేద్దాం. ఇక్కడికి ఇలా, ఈ లైన్ వచ్చేసి ఇలా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇందులో మనం ఇంకా స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయలేదండి, యాడ్ చేయాలి ముందు. ఇప్పుడు వచ్చేసి వెస్ట్ వచ్చేసి 6.2 4th పార్ట్ వస్తుంది. వీరి టోటల్ వెస్ట్ వచ్చేసి 25 ఉంది కదా, 25 డివైడెడ్ బై 4 చేస్తే 6.25 వస్తుంది కదా. మనం దీనికి ఇక్కడ అండర్ వెస్ట్ లో మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అండర్ వెస్ట్ కి మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేయాలి కదా. అది ఎలా వస్తుందని, ఎలా యాడ్ చేయాలని చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం నేను ఇక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ వదిలిపెట్టే మెజర్ చేస్తున్నా. 2.25 వస్తుంది. ఈ 2.25 ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్ చేయండి. ఆ 6.25కి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 7 వస్తుంది. 6.75 వస్తుంది అన్నమాట. ఈ 6.75కి మనం ఇలా మార్కు డ్రా చేయాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ పైన ఇక్కడికి ఇలా మార్క్ చేయండి. ఇది షేప్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మన కర్వింగ్తో కొద్దిగా షేప్ అడ్జస్ట్మెంట్ చేయాలి ఇలా. దీనికి ఎక్స్ట్రా మనం స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. దీనిలో మనం డాట్ ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దామండి. చూడండి, ఇప్పుడు సెంటర్ ఇక్కడికి నుండి ఇక్కడ ఇలా కరెక్ట్గా ఈ మార్క్ నుండి ఈ మార్కుకు ఇలా మార్కు వేసేయండి ఇలా. ఇక్కడ మన ఆర్మోల్ దగ్గర ఒక డాట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక డాట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఒక డాట్ క్రియేట్ అవుతుంది. అది ఎలా అని చూద్దాం. ఇప్పుడు మనం డాట్ షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. ఆ ఇక్కడికి ఒక కట్ ఇలా 0 దగ్గరికి తీసుకురండి. ఇంకొకటి ఇలా ఆర్మోల్ దగ్గర నుండి ఒక కట్ చేయకూడదు, కంప్లీట్ గా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా కట్ పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి ఒక కట్. ఈ కట్ ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి 1/2 ఇంచ్, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇలా మార్క్ పెట్టేసేసి ఇది వచ్చేసి దీని మీదకి సెట్ చేయాలి ఇలా. దీనికి ఒక పిన్ ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ ఇది కూడా ఇలా కట్ చేయాలి 0 దగ్గరికి. కంప్లీట్ గా అయితే కట్ అవ్వకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా వదలండి అక్కడికి. అక్కడ నుండి ఈ 1/2 ఇంచ్ ఇటు పక్క ఇక్కడికి కూడా ఒక పిన్ ఇలా పెట్టేసేయండి. చూడండి, ఆటోమేటిక్ ఇక్కడ డాట్ క్రియేట్ అయింది, ఇక్కడ డాట్ క్రియేట్ అయింది. దీంట్లో మనం చేసింది ఏంటంటే ఫ్రెండ్స్,
ఇక్కడ ఉండే డాట్ విడ్త్ని మనం ఇక్కడ రెండు వైపులా మనం డాట్ షిఫ్ట్ చేసామన్నమాట. ఇలా చేసి మనం మార్కింగ్ చేయడం వల్ల ఫిట్టింగ్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీని ప్రకారం మనం ఇది డైరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ మీద కూడా అడ్జస్ట్మెంట్ చేసి మనం మార్క్ అయితే వేయొచ్చు. లేదు మనకు కస్టమర్ రిపీట్ అవుతారు అంటే మనం దీని మెజర్మెంట్ ప్రకారం మనం వేరే పేపర్ మీద కూడా మనం మార్క్స్ వేసేసి మనం కూడా సేవ్ చేసి పెట్టొచ్చు అన్నమాట. ఇది పేపర్ మీద పెట్టి మనం ఎలా చేయాలని చూద్దామండి. ఫ్రెండ్స్, ఫ్యాబ్రిక్ అయితే ఇలా వేసేసానండి. దీని ప్రకారం ఎలా మార్క్ చేయాలని చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలా మార్క్ వేసేద్దాం. ఎక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ ఇచ్చే అవసరం లేదండి. స్టిచ్చింగ్ మార్జిన్ నేను ఆల్రెడీ ఇచ్చాను అన్నమాట. మన అడ్జస్ట్మెంట్ చేసి ఇలా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇలా చేయాలి. కరెక్ట్గా వస్తుందా లేదా అని చూడండి. కరెక్ట్గా వస్తుందా లేదా అని చూసి ఆ మార్క్ పెట్టేసాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి చూడి మార్క్ నేను వదిలిపెట్టి ఇక్కడికి నేను మార్క్ వేసేస్తున్నా. 1.75 ఇక్కడికి ఒక మార్కు, ఇక్కడ నుండి దూరం ఎంత ఉంది 1.25 ఇక్కడికి ఉంది, ఇక్కడికి ఒక మార్క్. ఇలా మార్క్స్ పెట్టేసి ఇక్కడ ఈ సెంటర్కి ఒక మార్క్ ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా మార్క్ వేసేయాలి. ఫ్రెండ్స్, మార్క్ అయితే వేసేసాను. ఇప్పుడు డాట్స్ లైన్స్ వేయాలి. ఇలా మన స్టిచ్చింగ్ లైన్ ఇక్కడ నుండి వస్తుంది. అవి కూడా మార్క్ వేసేసేయండి. ఈజీ అవుతుంది అన్నమాట స్టిచ్ చేయడానికి. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ ఇలా. మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ మార్జిన్ వేసేసాం. ఇది ఇప్పుడు కట్ చేద్దాం ఫ్రెండ్స్. కట్ చేసే ముందు నేను ఇంకా షేప్ బెల్ట్ అయితే కట్ చేయలేదు. ఇంకా షేప్ బెల్ట్ కట్ చేయాలి. అది ఎలా అని మనం ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత కట్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్మోల్ కట్ చేసేటప్పుడు చూడండి, మీరు ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఈ స్టిచ్చింగ్ మార్జిన్ దగ్గరికి తీసుకురండి. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇలా కట్ చేయాలి. చూడండి ఎలా వచ్చింది. మనం స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అది మార్క్ అక్కడ టక్స్ ఇలా కట్స్ పెట్టేసేయండి కట్ పాయింట్స్ దగ్గర. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ మీద ఎక్కడికి వస్తుందని చూద్దాం. మన పార్ట్ ఎలా వస్తుందని చూద్దాం. ఇక్కడికి చూడండి, ఇలా చూడండి మీరు. ఈ కచ్ పాయింట్కి టచ్ అవుతుందా లేదా అని చూడండి. ఇక్కడికి రావాలి. ప్లస్ ఇందులో స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది. ఈ స్టిచ్చింగ్ మార్జిన్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఇక్కడికి వస్తుందన్నమాట. 3.5 వస్తుంది. ఆ 3.5 ప్రకారం మనం బెల్ట్ ఎలా కట్ చేయాలని చూద్దాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ వెస్ట్ వచ్చేసి ఎంత ఉంది వీరిది 6.25. చూడండి 6.25 ఇక్కడ ఒక మార్క్ పెట్టేద్దాం. ఇక్కడ నుండి 6.25 ఒక మార్కు ప్లస్ 2.5 ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ మార్జిన్. ఇది కరెక్ట్గా ఉంది. 3.5 వచ్చింది కదా, ఇది మన మార్క్ వచ్చేసి చూడండి 3.5. 3.5కి ఎక్స్ట్రా 1 ఇంచు 4.5. ఇక్కడికి 4.5కి అయితే ఒక మార్కు. ఇక్కడికి మార్క్ వేసేసి ఇక్కడ ఫ్రంట్ దగ్గర మాత్రం 3 ఇంచులు. దీనికన్నా ఎక్కువ పెడితే కొద్దిగా బెల్ట్ వెడల్పుగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడికి ఒక మార్క్ వేసేసి ఇది ఇలా ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంది కదా, కొద్దిగా ఇలా ఇటువైపు
రైట్ సైడ్కి కొద్దిగా ఇలా టర్న్ పెట్టాలి. ఇలా చూడండి, ఇలా ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా ఇక్కడికి మార్కు, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్కు. ఇక్కడ కొద్దిగా పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ని మనం ఇలా షేప్ ఇవ్వాలి. ఇందులో కూడా స్టిచ్చింగ్ మార్జిన్ యాడ్ అయింది ఫ్రెండ్స్. చూడండి, షేప్ బెల్ట్ వచ్చింది. ఇంకొక విషయం, ఇక్కడ వచ్చేసి దగ్గర 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ వేయండి. సైజు స్మాల్ సైజ్ కాబట్టి బెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా కూర్చునిది బెల్ట్. చాలా నీట్గా అయితే వచ్చేసిద్ది. ఇలా ఫ్రెండ్స్, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేశానండి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. దీని ప్రకారం మన షేప్ బెల్ట్ ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే కట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియో మిస్ అవ్వద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కమెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.